భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండుగులపల్లిలో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించింది. ఈ ఉచిత పరీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ప్రారంభించారు. ఈ శిబిరంలో అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల ప్రజలు పాల్గొన్నారు. మహిళల రొమ్ము గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, పురుషులకు మౌఖిక క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో బసవతారకం సంస్థ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేను ఇప్పుడు వచ్చానమాట. మాకు అందరు వెల్ స్పెషలైజ్డ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చారు, పారామెడికల్ స్టాఫ్ వచ్చారనమాట. నేను చేసింది సేవలకు అందరు మెచ్చుకొని మమ్మల్ని పిలిచారు. సార్ థ్యాంక్స్ ఫర్ దాట్ అనమాట. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇక్కడ పర్టికులర్లీ ఇది క్యాన్సర్ బ్రెస్ట్ అండ్ క్యాన్సర్ సర్విక్స్. చాలా క్యాన్సర్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం అనమాట. సో అది చాలా కామన్ ఉంది. పాపం పేషెంట్స్కి తెలియకుండానే అది సార్ చెప్పినట్లు కదా, ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు కొంచెం షై ఫీల్ అయ్యి వాళ్ళు ఎదురుగా రారనమాట చెప్పాలనేసి వాళ్ళ ప్రాబ్లమ్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరూ ఓపెన్లీ మా దగ్గర వచ్చి చెప్తే మేము వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ అనమాట. సో ఈ ఎక్విప్మెంట్స్ మాకు ఈ బస్సులో ఏంటంటే మ్యామోగ్రఫీ అని ఉంటుందన్నమాట. టెస్ట్ బేసికల్లీ టెస్ట్. ఎందుకంటే ఈ టెస్ట్ మేము మా దగ్గర వచ్చినా కూడా మీకు 2 days వేస్ట్ అవుతుంది. మళ్ళీ చేసిన 1 week వరకు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాలి. సో అన్నీ కాకుండా మేమే అనమాట మీకు డోర్ డెలివరీ లాగా డోర్ దగ్గరే వచ్చేసి మీకు మా సేవలు అందిస్తున్నాము. చాలా సంతోషం. ఈరోజు నా నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గంలో మొదటిసారి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బసవతారక యాజమాన్యానికి ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరపున, ఈ ఉమ్మడి జిల్లా ప్రజల తరపున మీకు ప్రత్యేకంగా ఆ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి కూడా ఎక్కువగా గిరిజన ప్రాంతం. ఇక్కడ నుండి ఏదైనా సమస్య ఉందా లేదని తెలుసుకునే ఆలోచనతో ఉన్నప్పుడు, క్యాన్సర్ అనే బారిన పడినప్పుడు చివరి క్షణంలో 4వ స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తుపట్టడం జరుగుతూ ఉంది. దానిలో ఎందుకంటే ఇక్కడ అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది, ఏ లక్షణాలు ఉంటాయని కూడా తెలియక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను తీసుకురావడం మొదటి కారణం ఏంటంటే అసలు క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, క్యాన్సర్ మొదటి దశలో ఎలా ఉంటుంది, దీన్ని ఎక్కడెక్కడ టెస్టింగ్ చేస్తారనే ఆలోచనతో వారికి అందరూ కూడా అవగాహన కల్పించాలనే ఆలోచనతో నేను చేసే ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దీన్ని ఎవరైతే క్యాన్సర్ బారిన పడుతున్నామని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇటువంటి బసవతారక యాజమాన్య డాక్టర్స్ అందరికీ కూడా మేనేజ్మెంట్కి నా ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి